ఇక దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను ఘనంగా చేసుకుంటున్నారు. ఒకసారి మన జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర కూడా చాలా సందడి వాతావరణం నెలకొంది. అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితిని మా రిపోర్టర్ శ్రావణి అందిస్తారు. ఈ శ్రావణి, చెప్పండి, అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది? భక్తుల యొక్క సందడి ఏ విధంగా కొనసాగుతోంది? ఉన్నట్టయితే ఇవాళ కృష్ణాష్టమి సందర్భంగా ఎక్కడి నుంచో భక్తులందరూ ఇక్కడికి వచ్చేసి దేవుడిలో నిమగ్నం అయిపోయి వారు పూజలు అనేవి అందిస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బంజారా హిల్స్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో పొద్దున ఎప్పటి నుంచో కానీ ఇక్కడ పూజలు అనేవి నిర్వహిస్తున్నారు. మనం చూసుకున్నట్టయితే భక్తులందరూ ఇప్పుడు వారి వారి ఆనందంతో దేవుడిని కొలుస్తున్నారు. డాన్సులు వేయడం కానీ, దేవుడికి పూజలు అందించడం కానీ అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ తేడా లేకుండా దేవుడి యొక్క భక్తిలో నిమగ్నం అయిపోయారు. దేవుడి యొక్క మంత్రాలు చదవడం కానీ, ఆ పాటలకి వాళ్ళు డాన్సులు వేయడం కానీ అన్నీ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ భక్తుల రద్దీ కూడా చాలానే ఉంది. ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది కలగకుండా వచ్చే వేలు కానీ వెళ్ళే వేలు కానీ కూడా అన్ని సపరేట్గా పెట్టేసి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ అన్నదాన ఏర్పాట్లు కూడా చేశారు. ఎందుకంటే వచ్చిన భక్తులు ఎక్కడ లాంగ్ టైం వరకు పూజలు చేసుకోవడానికి అనువుగా ఉండేటట్టు ఇక్కడే ఉండి వారికి ఆహారం అందించి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. శ్రావణి, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? అక్కడ ఎలాంటి సందడి జరుగుతుంది? పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారా? ఎవరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేయండి. మనం చూసుకున్నట్టయితే మార్నింగ్ నుంచి దేవుడికి బాగా అలంకరించేసి పొద్దున్న నుంచి పూజలు అనేవి జరుపుతున్నారు. ఇప్పటి వరకు అయితే పూజలు అనేవి జరిగాయి. ఇప్పుడే పూజ ముగిసిపోయింది. దాని తర్వాత ఇక్కడ ఉన్న వారితో మాట్లాడించే ప్రయత్నం చేశాం, కానీ వాళ్ళు పూజ తర్వాతే మాట్లాడతామని చెప్పారు. సో వాళ్ళు మాట్లాడడానికి ఇంకా మనకి టైం పట్టేలా ఉంది. థ్యాంక్ యూ శ్రావణి.